पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः। 114వ పేజీ 3వ అధ్యాయం 2వ బ్రాహ్మణం 10వ మంత్రం. యాజ్ఞవల్క్యేతి హోవాచ యదిదం సర్వం మృత్యోరన్నం కాస్విత్ సా దేవతా యస్యా మృత్యురన్నమితి. అగ్నిర్వై మృత్యుః సోపామన్నం ఆపః పునర్మృత్యుం జయతి. ఈ ఆర్తభాగ బ్రాహ్మణంలో ఆర్తభాగుడనే ఋషి యాజ్ఞవల్కుల వారిని ప్రశ్నిస్తున్నాడు. ఈ ఆర్తభాగుడనేటటువంటి ఋషి ఆయన ఏ వంశానికి చెందినవాడు అని మొదటి మంత్రంలో చెప్పబడింది. జారత్కారవ అనేటటువంటి గోత్రానికి లేక వంశానికి చెందినవారు. ఈ జారత్కారవుడు ఋతభాగుని పుత్రుడు. ఆ ఋతభాగుని పుత్రుడు అవడం వలన ఈయనకి ఆర్తభాగుడని పేరొచ్చింది. ఈ ఆర్తభాగుడు యాజ్ఞవల్కుల వారిని ప్రశ్నిస్తున్నారు. గ్రహ అంటే ఏమిటి, అతిగ్రహాలు అంటే ఏమిటి? మొదటి మంత్రంలో ఆయన ప్రశ్న వేసినప్పుడు యాజ్ఞవల్కుల వారు చెప్పారు, గ్రహములు అంటే ఇంద్రియములని, అతిగ్రహములంటే విషయములు అని చెప్పారు. గ్రహించేవి కనుక ఇంద్రియములని గ్రహములు అన్నారు. గ్రహం అంటే గ్రహించడం, గ్రహించడాన్నే గ్రహం అంటారు. అతిగ్రహం అంటే ఇంద్రియాలన్నిటినీ గ్రహిస్తాయి కనుక, తెలుసుకుంటాయి కనుక వాటికి గ్రహములు అని పేరు. గృహ్ణాతి విషయాన్ ఇది గ్రహాః ఇంద్రియాణి అని అర్థం. గృహ్ణాతి విషయాన్, విషయములను స్వీకరించేవి, గ్రహించేవి కనుక వీటిని గ్రహములు అన్నారు. అతిగ్రహాలు అంటే ఇంద్రియాలను గ్రహించేవి అతిగ్రహములు. విషయాలు ఇంద్రియాలను గ్రహిస్తాయి, ఇంద్రియాలను వాటి వైపుకు లాక్కుంటాయి కనుక వాటిని అతిగ్రహాలు అన్నారు. ఇంద్రియాణి అతీత్య గృహ్ణాతి స్వవశం నయతి ఇది అతిగ్రహాః. విషయములనేటువంటివి ఇంద్రియములను వాటి వశంలోకి తీసుకుంటాయి అని అర్థం. సంగీతం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఆ సంగీతం ఎక్కడన్నా శబ్దం విన్నారంటే ఈ చెవులని ఆ శబ్దం లాగేస్తుంది. సంగీతం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, పకోడీలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ముక్కు వాసన అక్కడికి లాగుతుంది అన్నమాట. చీరలు, బంగారం, ఆభరణాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళ కళ్ళు
ఆ విషయాలను అక్కడికి లాగుతాయి. వాళ్ళ కళ్ళని ఆ విషయాలు, ఆ వస్తువులు లాగేస్తాయి. స్వవిషయం నయతి, వారి వశంలోకి తీసుకువెళతాయి. ఇవన్నీ మామూలు వాళ్ళకి. కొంతమందికి సిగరెట్, కొంతమందికి ఆల్కహాల్, డ్రగ్స్, అవన్నీ విషయాలు వాళ్ళకి. వారి మనస్సుని అవి లాక్కెళతాయి. కనుక అవి అతిగ్రహాలని పేరు. సో అతిగ్రహాలే చాలా బలమైనటువంటివి. గ్రహాలన్నీ కూడా ఇంద్రియాలు అతిగ్రహాలకు వశమైపోయి ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బలహీనత, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్. అన్నీ జయిస్తామండి కానీ ఒక్కటి అంటారు. ఆ ఒక్కటి చాలు వశం చేసుకోవడానికి మనిషిని. దానికి సరియైన ఉదాహరణ ఏమిటంటే, దోమతెరలో ఎన్ని దోమలు కావాలి మన నిద్రని పాడు చేయడానికి? 2, 3, 4 కూడా అక్కర్లేదు, ఒక్కటి చాలు. అదేవిధంగా మన జీవితాన్ని కూడా కింద పడేయడానికి, పైకి రాకుండా, అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతిని పొందకుండా ఉండడానికి ఒక్క దురలవాటు చాలు, ఒక్క బలహీనత చాలు. ఒక్కొక్కళ్ళకి సినిమాల పిచ్చి, మరొకళ్ళకి సీరియల్ పిచ్చి, మరి ఒకళ్ళకి చీరల పిచ్చి. సీరియల్ పిచ్చి, చీరల పిచ్చి. మరి కొంతమందికి బంగారం పిచ్చి. కనుక ఏదో ఒక పిచ్చి ఉంటూనే ఉంటుంది మనిషికి. పిచ్చి అంటే ఏముంది? ఒక విషయానికి బానిస అయిపోవడం. విషయములే కాదు, ఒక వ్యక్తికి బానిసైనా కూడా ఆ ప్రేమలో, ఆ అనురాగంలో, అది విషయమే కదా. భగవంతుడు పదార్థాలను సృష్టించాడు. ఈశ్వరుడు ఈ సృష్టిలో విషయాలను సృష్టించాల, పదార్థాలను సృష్టించాడు. అది ఈశ్వర సృష్టి. మనం జీవులం ఏం చేశాము? ఆ పదార్థాలని విషయాలుగా మార్చుకున్నాం. అలా ఎలా మార్చామండి మనం ఏం చేయలేదే. పదార్థాలు పదార్థాలుగానే ఉన్నాయి కదా. అంటే బయట చూడటానికి పదార్థాలాగా ఉంటాయి, కానీ నీ మనసులో వాటిని విషయాలుగా మార్చుకున్నావు. ఎందుకని వాటిని విషయాలు అన్నాం? ఆ పదార్థాలని ఆహార పదార్థాలు కావచ్చు, శబ్ద విషయాలు కావచ్చు, శబ్దానికి సంబంధించినటువంటి సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు, ఏదైనా కానీ ఇంద్రియాలకి కావలసినటువంటివన్నీ కూడా పదార్థాలని మనం విషయాలుగా ఎందుకు మార్చుకున్నామంటే, మన అభిమానం ద్వారా వాటి మీద అనురాగం పెంచుకొని, వాటి మీద ప్రేమాభిమానాలను పెంచుకొని మనం వాటిని విషయాలుగా మార్చాం మనకు తెలియకుండానే. కనుక పదార్థాలు పదార్థాలుగా మనం అనుభవిస్తే తప్పులేదు. పదార్థాలను విషయాలుగా మార్చుకున్నప్పుడు మనం వాటికి బానిసలం అయిపోతాం. అందుకనే పదార్థం అనే వస్తువుని విషయంగా పేరు మార్చింది. విషినోతి బధ్నాతి ఇది విషయ. పదార్థం అనేటువంటిది ఒక పదము, దానికి ఒక అర్థం ఉన్నది. ఒక వస్తువు ఉంటుంది, దానికి ఒక పేరు ఉంటుంది. ఇది పదార్థం. పుష్పం అనేది పేరు, దానికి ఒక వస్తువు ఆకారం ఉన్నది, పదార్థం. ఆబ్జెక్ట్ అంటే అర్థం, పదం అంటే వర్డ్. ప్రతి ఆబ్జెక్ట్కి ఒక పేరు ఉంటుంది, ప్రతి పేరుకు ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, ఒక అర్థం. అర్థం అంటే ఆబ్జెక్ట్. ఇది పదార్థం. కానీ ఇది కలర్ బాగుంది, నాకు కావాలి, ఇట్లాంటి చెట్టు మా ఇంట్లో వేసుకోవాలి, ఇలాంటి పూలు పూస్తే చాలా బాగుంటుంది, ఇది లేదే అని బాధ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ పుష్పం విషయంగా మారిపోయింది. పదార్థాన్ని మనం విషయంగా మార్చేశాం. అది ఉంటే నాకు ఆనందం, అది లేకపోతే నాకు ఆనందం లేదు. విషినోతి
బధ్నాతి, నన్ను బంధించేది విషయం. కనుక అతిగ్రహాః అన్నారు. పదార్థాలను విషయాలుగా మార్చుకున్నాం కనుక ఏమైంది? ఇప్పుడు మొదటి మంత్రం నుంచి చెప్పుకొస్తున్నారు. ప్రాణం, అపానం, వాక్కు, నామ, చక్షు, రూపం, మనస్సు, అట్లా ఒక్కొక్కటి ఆలోచనలు, కోరికలు, ఇవన్నీ కూడా గ్రహాలు, అతిగ్రహాలని చెప్పుకుంటూ అష్టౌ గ్రహాః అన్నారు. ఉపలక్షణంగా 8 చెప్పారు. కొన్ని కర్మ ఇంద్రియాలు, కొన్ని జ్ఞాన ఇంద్రియాలు, మనస్సు చెప్పారు. చెప్పని మనం చేర్చుకోవాలి. అష్టౌ గ్రహాః లాంటివి కొన్ని ఉన్నాయి. ఈ గ్రహాలు, అతిగ్రహాలు మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమా పాయినో నిత్యాః గుణాగుణేషు వర్తంతే రాగద్వేషౌ వ్యవస్థితౌ. ఈ యొక్క ఇంద్రియాలు వాటికి సంబంధం జరుగుతున్నప్పుడు ద్వైతం ఉంటుంది కదా. ఆ వస్తువు వేరు, నేను వేరు అనే ద్వైతం ఉంటుంది. సో గ్రహ అతిగ్రహ రూప మృత్యువు అన్నారు. 3 రకాలైన మృత్యువు చెప్పేశారు ఆల్రెడీ. కర్మలక్షణ మృత్యువు అన్నారు క్రిందటి బ్రాహ్మణంలో. కర్మలు చేస్తూనే ఉంటాడు మనిషి, ఉన్నంతసేపు ద్వైతంలోనే ఉంటాడు. ఆ కర్మలు చేస్తే నాకు ఆనందం, అది చెయ్యకపోతే నాకు పాపం వస్తుందో, లేదు అది పొందలేను ఇది పొందలేదని ఒక బాధ ఉంటుంది లోపల, ఇన్సెక్యూరిటీ. అందుకని కర్మలక్షణ మృత్యు అని చెప్పి మొదటిది చెప్పారు. రెండో మృత్యు ఏం చెప్పారు? సూర్యకాల నిమిత్త మృత్యువు. కాలం అనేటువంటిది మరణం వస్తుందేమో అనే భయం, మరణ భయం, కాల నిమిత్తమైనటువంటి మృత్యువు. లేకపోతే ఈ వస్తువు అయిపోతుందేమో, పోతుందేమో నా దగ్గర నుంచి, కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఈ వ్యక్తి నాకు దూరం అయిపోతారేమోనని భయం, కాలరూప మృత్యు. చంద్రకాల నిమిత్త రూప మృత్యు. కొన్ని నక్షత్రాలు జనాన్ని బాధ పెడుతూ ఉంటాయి. ఈ నక్షత్రం బ్యాడ్ నక్షత్రం, అందుకని నీకు దోషాలు ఉన్నాయి, నీకు పూజలు చేయించాలి అనేది ఒక కాల నిమిత్తమైనటువంటి ఒక భయం, అభద్రత. ఈ 3 అక్కడ చెప్పారు క్రిందటి బ్రాహ్మణంలో. ఇప్పుడు ఇక్కడ గ్రహ అతిగ్రహాలు కూడా మృత్యువుకి కారణం. ఈ కోరికలు ఉన్నంతసేపు, ఇంద్రియాల విషయాల వైపు లాగబడుతున్నంతసేపు నా మనసు అటు లాగేసిందిరా అంటుంటారు చూసారా. నా మనసు, ఆ లడ్డు చూస్తే నా మనసు లాగేస్తుంది, ఆ లడ్డు నన్ను లాగుతుంది, ఆ లడ్డు నన్ను లాగుతుందా, నేను ఆ లడ్డును పట్టుకున్నాను అన్న. షుగర్ ఉంది, డాక్టర్ గారు చెప్పారు స్వీట్ తినవాకని, కానీ అది చూడంగానే నాకు మనసు లాగేస్తుంది. కొంతమందికి కాఫీ పిచ్చి, కాఫీ వాసన వచ్చిందంటే మనసు అటు లాగేస్తుంది వాళ్ళని. అందుకని నార్త్ ఇండియా పోతే కాఫీ దొరకదు, అంతా టీయే అక్కడ. ఇక్కడ సౌత్ ఇండియన్స్ ఏం చేస్తారు తెలుసా, తెలివిగా ఆ బ్రూక్ బ్రాండా, బ్రూ పౌడర్ అది తీసుకెళ్తారు. ఇప్పుడు ఎక్కడికి పోయినా అన్ని ఇన్స్టెంటే కదా, అట్లా ముంచితే కాఫీ వచ్చేస్తుంది. అందుకని ప్యాకెట్లు తీసుకుపోతారు అక్కడ. నాకు ఎట్లా తెలుసు అంటే, అమర్నాథ్ వెళ్ళినప్పుడు మాతో పాటు కొంతమంది వచ్చారు ఈ కాఫీ ప్రియులు. ఈ కాఫీ ప్రియులకి టీ అంటే నచ్చదు. నెల రోజులు ప్రయాణం, అక్కడంతా నెల రోజులు కాఫీ లేకుండా ఉంటే ఇంకంతే వాళ్ళ జీవితం అయిపోతుంది. అందుకని హాయిగా ముందు పొద్దున్నే లేవంగానే వేడి నీళ్ళు ఇస్తాడు వాడు. ఆ వేడి నీళ్ళలో ఈ కాఫీ వేసుకుంటేనే పొడి వేసుకొని ఆ పాల పిండి ఒకటి కలుపుకుంటారు. ఆ కాఫీ తాగితే వాళ్ళకి అప్పుడు మోక్షం వచ్చినట్టే. ఏమిటయ్యా అంటే ఇదే బంధం అంటే, సంసారం అంటే అది మృత్యువుతో సమానం. ఈ 4 కూడా మృత్యు ఎందుకన్నామంటే ద్వైతం ఉన్నంతసేపు నీకు అభద్రత ఉంటుంది, ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఆ ఇన్సెక్యూరిటీ సంసారం, మరణ భయమే సంసారం. కనుక ఈ మృత్యు అనేది ఎక్కడో లేదు నాయన, నీ మనస్సులోనే ఉన్నది అన్నాడు.
అని చెప్తున్నారు ఈ మంత్రంలో. ఈ యొక్క అంతవరకు చెప్పిన తర్వాత 10వ మంత్రంలో ఈ మృత్యువు అంటే ఇప్పుడు ఈ పదార్థాలన్నీ విషయాలు, మన ఇంద్రియాలు, ప్రపంచం అంతా చూడండి, సెల్ ఫోన్కు బానిస అయిపోయింది కదా, కంప్యూటర్కి బానిస అయిపోయింది కదా. ఓళ్ళు ఎక్కడ చూసినా అందరి చేతులు సెల్ ఫోన్. బ్రహ్మం ఉందో లేదో కానీ సెల్ ఫోన్ మాత్రం జనానికి బాగా అర్థమవుతుంది. దానికి బానిసలం అయిపోయాను. ప్రతిదీ ఏది వచ్చినా కూడా దానికి బానిస అయిపోతాడు మనిషి. అది మనిషి యొక్క బలహీనత. అదే అద్వైతం అంటారు దాన్ని. ద్వైతమే మృత్యువు, మృత్యు దుఃఖ కారణం. కనుక ఇటువంటి మృత్యువుకి ఈ యొక్క ప్రపంచం, మృత్యు అంటే ప్రపంచం, ద్వైత ప్రపంచం, దీన్ని జయించాలంటే ఏంటి? దీనికి మృత్యు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు అర్థభావం. ఈ మృత్యు రూపమైనటువంటి ద్వైత ప్రపంచం, గ్రహ అతిగ్రహాలైనటువంటి ఈ ప్రపంచం వ్యష్టి రూపంలో ఇక్కడ ఉన్నది, సమష్టి రూపంలో బయట ఉన్నది. మనం ఉదయం లేస్తే ఇదే కదండి చేసేది. మన ఇంద్రియాలు పోయి ఇంద్రియ విషయాలని సంబంధిస్తూ ఉంటాయి. అవి లేకుండా ఒక క్షణం ఉండలేం కదా మనం. ఇటువంటి ఈ ప్రపంచానికి, మృత్యు రూపమైన ఈ ప్రపంచానికి దాన్ని కబళించేటటువంటి, దాన్ని మృంగేసేటటువంటి మృత్యు ఏదైనా ఉందా అని అడిగాడు. ఇక్కడ యాజ్ఞవల్కుల వారు డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వడంలే. అలా ఇవ్వకుండా ఏం చెప్తున్నారు? అగ్ని దేవత వీటన్నిటికీ మృత్యువు అన్నాడు. అగ్నిదేవత మృత్యు అని చెప్పన్నారు. ఆయన డైరెక్ట్గా చెప్పల. ఈ మృత్యువుకు మృత్యువు ఏమిటి అన్నాడు. കാരണം మృత్యువుకు మృత్యు అని చెప్పామనుకోండి, ఇంకొక మృత్యువు, ఆ మృత్యువుకు ఇంకొక మృత్యువు ఎవరు? మళ్ళీ క్వశ్చన్ వస్తుందా రాదా? ఈ మృత్యు రూపమైనటువంటి ఈ గ్రహ అతిగ్రహాలకి, ఈ ప్రపంచ విషయాలు, ఇంద్రియాలకి మృత్యువు ఏమిటి అంటే అగ్ని అన్నారు. మళ్ళీ ఆ అగ్నికి మృత్యు ఎవరు అంటే నీళ్లు అన్నాడు, ఆపహ అన్నారు. ఇప్పుడు మరి ఆపహకి మృత్యు ఎవరంటే మళ్ళీ చెప్పుకుంటూ పోవాలి. ఇట్లా అనవస్థా దోషం అంటారు దీన్ని, ఇన్ఫినిట్ రిగ్రెషన్. ఇంకా దానికి అంతే ఉండదు. దానికి మృత్యు ఎవరు, దానికి మృత్యు ఎవరు, దానికి మృత్యు ఎవరు అనే ప్రశ్న వస్తూనే ఉంటుంది కదా. కనుక ఇక్కడ మనకు డైరెక్ట్గా యాజ్ఞవల్కుల వారు చెప్పలే, మనం ఇంప్లై చేసుకోవాలి, ఇంప్లైడ్ మీనింగ్ తీసుకోవాలి. ఏమిటంటే మిగతా ఉపనిషత్తుల్లో చెప్పబడింది, అక్కడ ఏం చెప్పబడిందో దాన్ని ఇక్కడ మనం సప్లై చేసుకోవాలి. ఏం చెప్పబడింది మిగతా ఉపనిషత్తుల్లో అంటే, కఠోపనిషత్తులో చెప్పబడింది, యస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభే భవతి ఓదనః. యస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభే భవతి ఓదనః. మృత్యుః యస్య ఉపసేచనం కై ఇత్థా వేద యత్ర సహ. కై ఇత్థా యత్ర వేద సహ అనేది కఠోపనిషత్తులో వస్తుంది, ఇక్కడ లేదు. శంకరాచార్యుల వారు రాస్తారు భాష్యంలో. అక్కడ యమధర్మరాజు చెప్పాడు, ఈ మొత్తాన్ని, ఈ యమధర్మరాజే మృత్యు స్వరూపం కదా ఆయనే కదా అందరినీ మింగేస్తారు. స్వాహ స్వాహ అన్నారు. కాలరూపంలో కాలుడు యముడు అంటారు. యముడంటే ఎవరండి? కాలం. కాలం అంటే ఏమిటండి? అన్నిటినీ మింగేసేది కాలం. అన్నిటినీ ఎట్లా మింగుతుందండి? జీర్ణించిపోతున్నాయి కదా, నశించిపోతున్నాయి కదా. కొంతకాలం ఈ పుస్తకం ఉంచండి, చిన్నగా నల్ల పడిపోయి చినిగిపోతుంది. ఈ ప్రపంచంలో మనం చూసే ప్రతి వస్తువు నశిస్తుంది, రంగు పోతుంది, దానికి శక్తి పోతుంది, పనికి రాకుండా పోతుంది, మన కళ్ళ ముందే జీర్ణమైపోతుంది. అది కాలం అంటే. కాలం అంటే ఏం లేదు, ఆ వస్తువు కాలగర్భంలో కలిసిపోతుంది అని అర్థం. అదే యమధర్మరాజు అంటే. యమధర్మరాజు అంటే ఎవరు? కాలగర్భంలో అన్నీ ఆయనలో కలుపుకునేవాడు యమధర్మరాజు.
అన్నీ కలుపుకుంటాడు. నీ శరీరం సంగతి ఏమిటి? ఇది కలుపుకుంటాడు. దీన్ని వదిలిపెడతాడు ఏమిటి? దేన్ని వదిలిపెట్టాడు ఆయన. అందుకనే 1వ సంవత్సరం అబ్బాయికి బర్త్డే, 2nd ఇయర్ బర్త్డే, 3rd ఇయర్ బర్త్డే, 10th ఇయర్ సిల్వర్ జూబ్లీ బర్త్డే, గోల్డెన్ జూబ్లీ బర్త్డే, 70th బర్త్డే, 80th బర్త్డే. ఏంటండి అవన్నీ? కాలం కాలం కాలం. ఇది విషయం అక్కడ. ఈ కాలం అనే మృత్యువు కబడిస్తుంది. యస్య ఉభే భవతి ఓదనః అన్నారు. బ్రహ్మచ క్షత్రంచ. మనం మజ్జిగనంలో ఓదనం అంటే ఏమిటి? అన్నం, రైస్. అందరి దానికి పెరుగు, అన్నంలోకి పచ్చడి, ఆవకాయ నంచుకొని తింటాం చూసారా? అట్లా నంచుకుంటాట యమధర్మరాజు. అందరినీ అలా నంచుకొని తినేస్తాడు ఆయన అని చెప్తుంది మంత్రం. బ్రహ్మ చివరిగా అందరినీ తనలోకి తీసుకునేవాడు. కాలం అని అగ్ని అని చెప్పాం. అగ్నికి మృత్యు ఎవరు? నీళ్లు. నీళ్లు పోస్తే అగ్ని పోతుంది. అగ్ని మృత్యు ఎందుకన్నారు? అగ్ని అనేది అన్నిటినీ దహించేస్తుంది. దేన్ని దహించదు? అగ్ని అన్నిటినీ దహిస్తుంది. వాటిని నామరూపాలు లేకుండా చేస్తుంది అగ్ని. దావానల అగ్ని అన్నిటినీ నామరూపాలు లేకుండా చేస్తుంది. మరి మృత్యువే కదా. నువ్వు ఏ విషయాలనైతే అనుభవించాలనుకుంటున్నావో, వ్యక్తులే కావచ్చు, పదార్థాలే కావచ్చు, విషయాలు కావచ్చు, వాటిని అన్నిటినీ దహిస్తుంది కదా. అప్పుడు మృత్యువే కదా అగ్ని. మరి ఆ మృత్యు రూపమైన అగ్నికి ఎవరు మృత్యువు అంటే? ఆ అగ్నిని మింగేసేది నీళ్లు, ఆపహ. కనుక ఈ విధంగా నువ్వు అర్థం చేసుకో. అసలైన మృత్యు ఒకటి ఉంది. అన్నిటినీ స్వీకరించేటటువంటి నీటికి కూడా మృత్యు ఒకటి ఉంటుంది. అలా చెప్పుకుంటూ పోతే మూల కారణం బ్రహ్మ. ఇంకా బ్రహ్మకి మృత్యువు లేదు. దాని దగ్గరికి వెళ్ళాలి మనం. మృత్యువు లేని మృత్యువు దగ్గరికి వెళ్ళాలి. అందరికీ ఏది మృత్యువో అది మృత్యువు లేనటువంటిది, మరణం లేనటువంటిది. కనుక బ్రహ్మం అనేటువంటి చైతన్యం, అందులోనే ఈ కాలం ఉన్నది. కాలం కూడా అందులోనే కలిసిపోతుంది. ఇదంతా వినడానికి ఏమిటో కథలాగా అనిపిస్తుంది. ఆ బ్రహ్మం ఎవరో కాదు, నేనే చైతన్యాన్ని. నేను నిద్రపోయినప్పుడు కాలాన్ని మింగేశానా లేదా? మింగావా లేదా? ఎక్కడికి పోయింది కాలం? లోపలికి పోయింది. అంటే నువ్వు కాల భక్షకుడివా కాదా? నువ్వు ఉన్నావు కానీ కాలం లేదు, టైం జోన్ లేదు. అప్పుడు 1:30, 2:30, 3:30 ఏం తెలుసు నీకు అప్పుడు? కనుక కాలంని కూడా నువ్వు స్వాలో చేసేసుకున్నావు. శరీరాన్ని స్వాలో చేసావు. శరీరము తెలియదు, ఇంద్రియాలు తెలియదు, ఇష్టమైన పదార్థాలు, వస్తువులు అంతకంటే తెలియదు. నువ్వు స్వాలో చేసావా లేదా మరి? కనుక నువ్వే ఆత్మతురీయ చైతన్యానివి. ఈ మొత్తానికి కూడా మృత్యువు లాంటి వాడివి. అవన్నీ నీ నుంచే పుడతాయి, నీలోకే వెళ్ళిపోతాయి. నీవు అంటే ఇక్కడ శరీరం, మనస్సు కాదు. నువ్వు శరీరాన్ని, మనసును పట్టుకొని వేలాడుతున్నా కూడా ఆ శరీరం, మనస్సు కూడా శాశ్వతం కాదు అనే విషయం ఇక్కడ గర్భితంగా ఉన్నది. చాలా నిగూఢంగా ఉన్నది. అది వేరే ఉపనిషత్తుల ద్వారా మనం ఆ విషయాన్ని ఇక్కడ గ్రహించాలి. కనుక ద్వైతంలో ఉన్నంతసేపు మృత్యు ఉంటుంది, భయం ఉంటుంది, సంసారం ఉంటుంది, విషయాలు, ఈ ఇంద్రియాలు వాటికి కోసం పరిగెడుతున్నంతసేపు నీకు భయం తప్పదు. నీకు విషయ పాపులాట ఉన్నంతసేపు కూడా అభద్రత ఉంటూనే ఉంటుంది. కనుక వీటి నుంచి బయటపడాలి. ఇలా ఎవరైతే తెలుసుకుంటాడో అపమృత్యుం జయతి అన్నాడు.
చూడండి అక్కడ చివరి పదం సా అపాం అన్నం అని చెప్పేశారు. ఆ అగ్నికి కూడా మృత్యువు, అపాం అంటే నీరు. తర్వాత ఏం చెప్పారు? అపః పునః మృత్యుం జయతి అన్నారు. ఇక్కడ ఉంది అసలు టీచింగే. అందుకనే ఆచార్యుల వారి కామెంటరీ వలన మనకు భాష్యం వలన ఇవన్నీ తెలుస్తాయి, లేకపోతే తెలియదు. మీకు కామెంటరీలో కూడా ఇక్కడ తెలుగు భాష, ఇక్కడ తెలుగు వ్యాఖ్యానంలో కూడా కనపడదు అది. దీన్ని గురు పరంపర ద్వారా చదివి తెలుసుకోవలసిన విషయం. అపమృత్యుం జయతి అన్నాడు. తర్వాత పునః పునః అపమృత్యుం జయతి అన్నాడు. అంటే ఇంకా అతనికి పునర్జన్మ ఉండదు అన్నాడు. పునర్జన్మ లేదు అంటే మరణము లేదనే కదా అర్థం. మరణాన్ని జయించాడు అతను. అంటే మోక్షాన్ని పొందాడు, జ్ఞానాన్ని పొందాడని ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో, ఒకదానికి మరొకటి మృత్యువు, దానికి మరొకటి మృత్యువు, దానికి మరొకటి మృత్యువు, ఫైనల్గా మృత్యువు లేనిది ఒకటి ఉండాలి. అది ఆత్మ. అలా ఆత్మని తెలుసుకున్నవాడు, మృత్యువు లేని ఆత్మ, అన్నీ కూడా ఆత్మ కంటే వేరైనవన్నీ కూడా మృత్యు అంటే మరణం ఉన్నది. వాటికి కాలరూపంగా దేశ పరిచ్ఛిన్నత, కాల పరిచ్ఛిన్నత ఉన్నాయి కనుక ద్వైతము లేనటువంటి, భయము లేనటువంటి ఆత్మస్వరూపం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి మరల మృత్యువు అనేటువంటిది ఉండదు, జన్మ ఉండదు, పునర్జన్మ ఉండదు. పునర్జన్మ లేకపోవడం వల్ల మృత్యు అనేది కూడా ఉండదు. జ్ఞానులకి, అజ్ఞానులకైతే ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు ఈ జ్ఞాని జీవన్ముక్తుడు. ఈ జీవన్ముక్తుడు ఆయన గురించి ఇక్కడ తర్వాత మంత్రంలో చెప్తున్నారు, 11వ మంత్రంలో. ఈ జీవన్ముక్తుడి యొక్క ఇది జీవన్ముక్తి. ఇప్పుడు ఈ 10వ మంత్రం జీవన్ముక్తి. ఇలా తెలుసుకున్న వాడికి పునర్జన్మ ఉండదు. నేను బ్రహ్మస్వరూపాన్ని, అసలు నాకు జన్మ అంటూ లేదు. ఈ శరీరం, మనసు, ఇంద్రియాలు, ఈ విషయాలన్నీ కూడా నన్ను అంటవు. కలలో ఎట్లయితే విషయాలు నన్ను అంటలేదో అదేవిధంగా ఇవన్నీ కూడా నన్ను ఏమీ చెయ్యలేవు అని తెలుసుకున్నవాడు జీవన్ముక్తుడు అన్నారు. తర్వాత 11వ మంత్రంలో విదేహముక్తి గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఈ జ్ఞాని మరణిస్తే ఆయన ఏమవుతాడు? ఎక్కడికి పోతాడు? ఆయన ఇంద్రియాలు, సూక్ష్మ శరీరం ఎక్కడికి పోతుంది? కారణ శరీరం ఎక్కడికి పోతుంది? మరి స్థూల శరీరం ఏమైపోతుంది అని సందేహం వస్తుంది కదా. ఆయన జ్ఞానం వచ్చేసింది, కానీ ఈ శరీరం అనేది ఉన్నదే. ఆఫ్టర్ డెత్ అంటే మరణించిన తర్వాత ఏమవుతుంది జ్ఞానికి అనేటువంటిది ప్రశ్న ఆర్తభాగుడు అడుగుతున్నాడు. దానికి సమాధానం ఇప్పుడు క్రింద 10వ మంత్రం ఏమో జీవన్ముక్తి కనుక మనం చూసే ప్రతిదీ కూడా మృత్యువు కలిగి ఉన్నది, అంటే మరణ ధర్మం కలిగి ఉన్నది. ఆ మరణ ధర్మం కలిగిన దాని మీద మమకారము, అభిమానం పెంచుకోవాలి. పెంచుకుంటే నీకు దుఃఖం తప్పదు. దుఃఖం వద్దనుకుంటే మమకారం పెంచుకోవాలి. వాటిని వాటిగా చూసి వాటిని వాటిగా ఉపయోగించుకొని వదిలిపెట్టాలి అంతే. వాటి మీద మమకారం పెంచుకున్నా అంటే వాళ్ళకి సత్యత్వం ఇచ్చి మమకారం పెంచుకుంటే నీకు దుఃఖం తప్పదు. నువ్వు ఎక్కడికి పోయినా సరే నిన్ను వెంటాడుతూనే ఉంటుంది ఆ దుఃఖం. ఈ విషయాన్ని గ్రహించిన వాడే జ్ఞాని, గ్రహించని వాళ్ళు అజ్ఞానులు. జ్ఞాని అందుకని ఎప్పుడు సంతోషంగా ఉండడానికి కారణం అదే. ఈ మనస్సు, శరీరం నన్నేమీ చెయ్యలేవు. దానికి ఏమేం కావాలని చెప్పి 13వ అధ్యాయంలో చూస్తున్నాం. సాధనాలు, ఎటువంటి క్వాలిఫికేషన్స్ కావాలి ఈ జ్ఞానాన్ని పొందాలి అనే దానికి. సరే, ఇప్పుడు విదేహముక్తిని గురించి చదువుతాం. తర్వాత మంత్రం 11, 115వ పేజీ. యాజ్ఞవల్కేతి హోవాచ యత్రాయం పురుషః మ్రియతే ఉదస్మాత్మానః
క్రామంత్యహో నేతి క్రామంత్యాహో నేతి నేతి హోవాచ యాజ్ఞవల్క్యః అత్రైవ సమవనీయంతే స ఉచ్ఛాయతి స ఉచ్ఛ్వయతి ఆత్మాయతి ఆధ్యాతోమృతోసేతే ఆత్మాతోమృతసేతే యాజ్ఞవల్కేతి హోవాచ. యాజ్ఞవల్కుల వారిని ఆర్తభావుడు మళ్ళీ ఈ విధంగా అడిగాడు. ఏమని అన్నాడు? యత్ర అయం పురుషః, ఎక్కడైతే ఎప్పుడైతే, పురుషః అంటే జ్ఞాని, అయం పురుషః మ్రియతే, ఈ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు, ఆయన సూక్ష్మ శరీరం ఈ శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు మరణం సంభవించినట్లే కదా. మ్రియతే, అప్పుడు ఉదస్మాత్ ప్రాణ క్రామంత్యాహో, ఉదస్మాత్ ప్రాణ క్రామంత్యాహో. ఎలా విభజించాలంటే ఇక్కడ అస్మాత్ ప్రాణాః ఉత్క్రామంతి, ఆ ఉద్ క్రా దగ్గర చేర్చుకోవాలి. ఉదస్మాన్ ఉన్నది, ఉత్ ప్లస్ అస్మాత్ ప్లస్ ప్రాణాః ప్లస్ క్రామంతి, ఆ ఉద్ క్రా చేర్చుకుంటే ఉత్క్రామంతి, వెళ్ళిపోతాయో. ప్రాణాః, ఆయన యొక్క ప్రాణం సూక్ష్మ శరీరం అని అర్థం. ప్రాణాలు, పంచప్రాణాలు సూక్ష్మ శరీరానికి సంబంధించినవే కదా, ఇంద్రియాలు కూడా సూక్ష్మ శరీరానికి సంబంధించినవే కదా, కనుక సూక్ష్మ శరీరం అని అర్థం అక్కడ. ప్రాణాః అంటే సూక్ష్మ శరీరం. ఉత్క్రామంతి, సూక్ష్మ శరీరం, కారణ శరీరం కూడా. స్థూల శరీరాన్ని వదిలిపెట్టాడు ఆయన. మరణం అంటే ఏమిటండి? సూక్ష్మ శరీరం, కారణ శరీరం, స్థూల శరీరాన్ని నుంచి విడిపోవడమే వియోగమే మరణం. స్థూల శరీర కారణ శరీర కలిసి సూక్ష్మ శరీర కారణ శరీర స్థూల శరీరాన్ని నుంచి విడిపోవడం మరణం అన్నారు. మ్రియతే అస్మాత్ ప్రాణాః ఉత్క్రామంతి, ఈ సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడికి వెళ్ళిపోతుంది మనకేం తెలుస్తుంది? ఎవరికి తెలియదు. ఉపనిషత్తు చెప్పు, వేదంలో చెప్పబడింది, మరి ఎక్కడా చెప్పబడలేదు. లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటారు. పుస్తకాలు చదువుతారు జనం, అది చూస్తే చాలామందికి ఏమైపోతానో ఎక్కడికి పోతానో చదువుకుందాం ఒకేసారి, ఇప్పుడే పోయిన తర్వాత ఎట్లా మనకు తెలియదు కదా. లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేది ఒక పుస్తకం ఉండేది. సోల్ ఆఫ్టర్ డెత్, లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేది పుస్తకాలు చదివితే ఒక్కటే అర్థమయ్యేది కాదు చిన్నప్పుడు. ఏదో ఆశ తెలుసుకోవాలని. ఏం తెలుస్తుంది? అర్థమవుతుంది ఆ వయసులో. కనుక ప్రతి వాళ్ళకి ఇది ఒక ఉత్సుకత ఉంటుంది. ఏమవుతుందో మీకు చెప్తారా అని అడుగుతారు. నక్షత్రంగా అయిపోతామా? కొంతమంది చెప్తుంటారు, నక్షత్రంగా అయిపోతాడు, నువ్వు అటు నక్షత్రంలాగా అయిపోతావు. ఎందుకంటే ధ్రువుడు చెప్పారు కదా, మన కథలు ఉంటాయి కదా. కొంతమంది గాలిలో కలిసిపోతావు, ఈ గాలిలో కలిసిపోతావు అంటారు. కొంతమంది ఈశ్వరుడిలో కలిసిపోతావు, పరమాత్మలో కలిసిపోతావు అంటే ఏదో పెద్ద చూసినట్లుగా గ్యారంటీగా చెప్తారు. పరమాత్మలో కలిసిపోతాను కొంతమంది చెప్తారు. ఎక్కడ కలిసిపోతాం? మట్టిలో కలిసిపోతాం అంటారు కొంతమంది. ఎవరు చూడలే, ఎవరికి తెలియదు. ఈ బ్రహ్మాండం అంతా కూడా ఎన్నో లోకాలున్నాయి, ఎన్నో గ్రహాలున్నాయి.
ఎక్కడెక్కడికి పోతావు అంటే ఏ గ్రహానికి పోతావు అంటే కొంతమంది చంద్రలోకం పోతామని చెప్తారు, కొంతమంది ఏమో బ్రహ్మలోకానికి పోతామని చెప్తారు. అందుకని కర్మలు ఉపాసనలు చేసినా కూడా కర్మలు చేస్తే మహా స్వర్గానికి పోతాం. అక్కడ కూడా స్వర్గంలో కూడా మళ్ళీ కొంతకాలమే, అక్కడ మోక్షమేం రాదు. సరే ఉపాసన చేసి బ్రహ్మలోకం వెళ్ళామంటే ఆ బ్రహ్మగారికే ఠికాణా లేదు, ఆయనే ఆ యుగం వరకే, తర్వాత మళ్ళీ ఏమి ఉండదు ఆయనకు కూడా. కనుక ఆ బ్రహ్మ భువన లోకాహ అన్నారు. బ్రహ్మలోక పర్యంతం కూడా మృత్యు భయం ఉంటూనే ఉంటుంది మనిషికి. కర్మల వల్ల ఉపాసనల వల్ల వచ్చేటటువంటి ఫలం ఎప్పుడు కూడా ఆత్యంతిక మోక్షం కాదు, దుఃఖాన్ని పోగొట్టదు. నువ్వు ఎన్ని కర్మలన్నా చెయ్యి, ఎన్ని ఉపాసనలన్నా చెయ్యి, ఎన్ని లోకాల కన్నా వెళ్ళు, అక్కడ ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం లేని చోటు లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది కనుక ప్రతి చోట ప్రాబ్లంగానే కనపడుతుంది. నీ అజ్ఞానం, నీ ద్వైత భావం నిన్నెప్పుడు భయంతోనే ఉంచుతూ ఉంటుంది. అక్కడికి పోయినా కూడా మళ్ళీ ఒకరితో ఒకడు పోర్చుకోవడం, వాళ్ళకి పెద్ద బంగళా ఉంది మాకు లేదే అని. బ్రహ్మలోకంలోకి పోయినా సరే ఎక్కడికి పోయినా నీకు అజ్ఞానం ఉన్నంతసేపు నీ బాధ నిన్ను వదిలిపెట్టదు, అది విషయం. కనుక కర్మల ఉపాసన వలన నీకు మృత్యువు నుంచి బయటపడ్డావు. మృత్యువు అంటే అదే ఆ భయం, భయమే మృత్యువు. నేను ఆస్తి పోగొట్టుకుంటాను, నన్ను ఎవరైనా మోసం చేస్తారేమో, నన్ను బాధ పెడతారేమో, నాకేమవుతుందో, ఇది ఏంటి బాధ? ఇది సంసారం కదా. పొద్దున్న లేస్తే వర్రి. కనుక బ్రహ్మలోకంలో ఇదే బాధ, స్వర్గలోకంలో ఇదే బాధ, ఇంకా పితృలోకంలో ఏ లోకం అన్నా చెప్పు ఇదే బాధ. అయితే ఏం చేయమంటారండి అన్న? చూడండి, మా జ్ఞాని ఎట్లా వదిలిపెట్టి వచ్చాడు, జీవన్ముక్తి పొందాడు ఆయన. ఏ లోకాలకు వెళ్ళక్కర్లేదు, ఇక్కడే నువ్వు ఆత్మనని తెలుసుకో. అసలు నీకు జన్మ మరణం లేదు, ఇంద్రియాలు విషయాలు ఇవన్నీ కూడా తుచ్చం. ఈ జ్ఞానులు వాటి కోసం పాకులాడరు. వాటిలో దోషాలను తెలుసుకొని వాటిని మీద మమకారం అభిమానం పెంచుకోరు వాళ్ళు. మమకారం పెంచుకోవడం ఎందుకు? అడుసు తొక్కనేలా. ఆహా, అందరికీ 100 మార్క్స్. అడుసు తొక్కనేల కాలు కడగనేలా. తొక్కుతూనే ఉన్నాం కదా, కడుక్కుంటూనే ఉన్నాం. అడుసు అంటే బురద. ఏమండి, బురద తొక్కడం ఎందుకు? కాలు కడుక్కోవడం ఎందుకు? అభిమానం పెంచుకోవడం ఎందుకు? అనురాగాలు పెంచుకోవడం ఎందుకు? భయపడడం ఎందుకు? అయినా వదిలిపెట్టాం కదా మనం. ఈ బాధలు, మమకారాలు, అహంకారం మమకారాలతో మనం జీవితాన్ని దుర్భరం చేసుకుంటూనే ఉన్నాం. కానీ పరీక్షలోకాన్ కర్మచితాన్ అని చెప్పి ఏదన్నా చూసి అన్నా నేర్చుకుంటామంటే అది లేదు. లోకంలో చూస్తున్నాం కదా, అందరూ కష్టపడుతున్నారు కదా, పోనీ చూసి నేర్చుకోవచ్చు కదా. వాళ్ళందరూ అంత కష్టపడుతున్నారు కదా, దేనివల్ల పడుతున్నారు? ఈ మమకారాల వల్లనే కదా. అప్పుడు నాకు మమకారం వద్దు, అభిమానం వద్దు అని చెప్పి నేర్చుకోవచ్చు. కాబట్టి నేర్చుకో. అంత తొందరగా నేర్చుకుంటే వైరాగ్యం ఉంటే ఇంక లేనిదే ఉంది. కనుక కర్మ ఉపాసనల వలన మనిషికి మృత్యు ఉంటుంది. కనుక ఆత్మజ్ఞానం వలన ఈ జ్ఞాని మరణించిన తర్వాత ఈ స్థూల శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టి ఆయన ప్రాణాలు సూక్ష్మ శరీరం సమష్టి సూక్ష్మంలో కలిసిపోతాయి. ఆ కారణ శరీరం కూడా, సూక్ష్మ శరీరం కారణ శరీరం ఆ ఈశ్వరుడిలో కలిసిపోతుంది. సమష్టికి కారణ ఈశ్వరులో కలిసిపోతుంది. ఆయన చైతన్యం సమష్టి చైతన్యంలో కలిసిపోతుంది. ఆయన చైతన్యమే కదా, చైతన్యంగానే ఉండిపోతాడు. కనుక కారణ శరీరం సూక్ష్మ శరీరం, జ్ఞాని యొక్క కారణ శరీరం సూక్ష్మ శరీరం. ఎందుకు అంటే ఆ సంచిత ఆగామి ప్రారంధ కర్మలు లేవు. కారణ శరీరం ఉండాలి అంటే ఒక లింక్ ఉండాలి కదా. కారణ శరీరం ఉండాలి అంటే సంచిత కర్మ ఉండాలి. ఆ సంచిత కర్మ మూటలో కొన్ని కర్మలు ఉంటే నెక్స్ట్ బర్త్కి మనకు రెడీగా ఉంటుంది. ఈయనకేమి లేవు,
ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే అస్య కర్మాణి. ఆయన కర్మలన్నీ క్షీణించిపోయినాయి. ఇంకేం కర్మలు బ్యాలెన్సే లేకపోతే కారణ శరీరం ఏం చేస్తుంది? నాకేమిటి ఇంకా పని? సూక్ష్మ శరీరానికి ఏమిటి పని? సూక్ష్మ శరీరానికి నెక్స్ట్ బర్త్కి బాడీకి లేదు, రెడీ లేదు. కారణ శరీరం జాబ్లెస్, సూక్ష్మ శరీరం జాబ్లెస్. ఎందుకంటే కర్మలే లేవు. కర్మ మిథ్యాన్ని తెలుసుకున్నాడు జ్ఞాని. అప్పుడు అటువంటి జ్ఞాని కారణ శరీరం సూక్ష్మ శరీరం సమష్టి కారణ ఈశ్వరలో కలిసిపోతుంది. సమష్టి సూక్ష్మ శరీర హిరణ్య గర్భంలో కలిసిపోతుంది. ఆయన చైతన్యం సమష్టి చైతన్యంలో కలిసిపోతుంది. అది విదేహముక్తి అంటే. ఇది మామూలుగా ప్రపంచంలో అజ్ఞానం గురించి చెప్పేటటువంటి ఆన్సర్. జ్ఞానులకి, ఇలాంటి వాళ్ళకి, బాగా చదువుకున్న వాళ్ళకి వేరే ఆన్సర్ ఉంటుంది. సీనియర్ స్టూడెంట్, జూనియర్ స్టూడెంట్స్ కానీ 2 ఆన్సర్లు పెడుతుంటారు స్వామీజీ ఎప్పుడు. జూనియర్ స్టూడెంట్స్కి ఒక ఆన్సర్, సీనియర్ స్టూడెంట్స్కి ఆన్సర్. జూనియర్స్ అంటే ఫ్రెష్గా వచ్చే వాళ్ళకి ఒక ఆన్సర్. ఇప్పుడు నేను చెప్పింది ఒక ఫ్రెష్గా వచ్చే వాళ్ళకి ఆన్సర్. జ్ఞాని యొక్క కారణ శరీరం సూక్ష్మ శరీరం ఆయన పరమాత్మలో కారణ ఈశ్వరుడిలో కలిసిపోతాడు అనేది జూనియర్ స్టూడెంట్స్కి చెప్పే ఆన్సర్. అప్పుడు ఆయనకి ఇంకా పునర్జన్మంటూ ఉండదు కాబట్టి ఆయన విదేహుడు అవుతాడు. దేహం లేనివాడుగానే ఆత్మచైతన్యంలో కలిసిపోతాడు. అది విదేహముక్తి. సీనియర్ స్టూడెంట్స్కి ఆన్సర్ ఏమిటండి అన్నాడు. అసలు మరణించేదాకా కూడా అక్కర్లేదు. జ్ఞానికి మరణం వరకు వెయిట్ చేయక్కర్లేదు. అసలు ఆయన శరీరంలో ఉంటున్నప్పుడే నాకు అసలు శరీరమే లేదు, జన్మే లేదు. ఇంకా పునర్జన్మ సంగతి ఏమిటి? అసలు ఇప్పుడే జన్మ లేకపోతే నేను నిత్యముక్తుడిని అయితే నాకు విదేహముక్తి ఏమిటి అసలు అనేది ఆన్సర్. అసలు హయ్యెస్ట్ ఆన్సర్. అది కొంచెం కష్టం అర్థం కావడం, సమయం పడుతుంది. సరే, ఈ విదేహముక్తి ఇప్పుడు సూక్ష్మ శరీరం కారణ శరీరం కలిసిపోయినాయి పరమాత్మలో, బ్యాలెన్స్ నిల్లు. మరి స్థూల శరీరం అది కూడా కలిసిపోతుందా అన్నాడు. స్థూల శరీరం మాత్రం అజ్ఞానులకి ఎట్లా అవుతుందో అట్లాగే అవుతుంది జ్ఞానికి కూడా. ఆయన శరీరం కూడా బాగా ఊరుతుంది. ఆయన శరీరం కూడా అజ్ఞానులక శరీరం లాగానే మార్పు చెందుతుంది అని చెప్తున్నారు ఈ మంత్రంలో. చూడండి, ఆధ్మాయతి ఉచ్ఛయతి. అజ్ఞానుల యొక్క శరీరం సామాన్యుల యొక్క శరీరం ఏ విధంగా అయితే అత్ర ఏవ సమవనీయంతే అని చెప్పిన తర్వాత కారణ శరీరం సూక్ష్మ శరీరం సహా ఈ యొక్క జ్ఞాని యొక్క శరీరము చనిపోయినప్పుడు సామాన్యుల శరీరం లాగానే ఉబ్బుతుంది. ఉచ్ఛ్వయతి, ఉబ్బుతుంది అంటే మామూలుగా శరీరం గాలితో ఉబ్బిపోతుంది కదా, లోపల గాలిపోతుంది శరీరంలోకి. అందువల్ల ఆయన శరీరం ఉబ్బుతుంది. జ్ఞాని శరీరం కూడా అంతే. జ్ఞాని శరీరం కూడా ఆ విధంగానే ఆధ్మాయతి అధ్మాతో మృత సేతే. ఆ యొక్క గాలి తిత్తిలాగా ఉంటుంది శరీరం. వెయిట్ పెరుగుతుంది కాస్త. చనిపోయిన తర్వాత ఇంకాస్త వెయిట్ ఎక్కువ. ఆల్రెడీ వెయిట్ కొంచెం వెయిట్ పెరుగుతుంది అనమాట. అందుకని కొలిమి తిత్తిలాగా అంటున్నారు. గాలి ఉన్న తిత్తి ఎట్టుంటుంది చూసారా? కొలిమి తిత్తి అంటే ఏంటంటే గాలి నిప్పు రాజేయడం కోసం వెనకటి రోజుల్లో ఈ టంకం వేయడానికి వచ్చేవాళ్ళు. అది తెచ్చుకుంటారు ఆ పైపు. దాన్ని గాలి ఇట్లా అంటూ ఉంటే కొలిమి తిత్తి అంటారు దాన్ని. నిప్పుని వెలిగించడం కోసం ఆ గాలిని ఇట్లా అంటూ ఉంటే అది ఈ శరీరం కూడా అట్లా ఉంటుంది కొలిమి తిత్తిలాగా. సేతే గాలితో నిండిపోతుంది. ఆ స్థితిలో సేతే అది అట్లా పడి ఉంటుంది అని అర్థం. గాలితో నిండిపోయి అది అలా పడి ఉంటుంది. ఆ శరీరం మాత్రం మార్పే ఉండదు. మంచి వాసన వస్తుంది, సుగంధం వస్తుంది, ఇట్లాంటివన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటారు జనం. ఆయన జ్ఞాని కదండి, ఆయన శరీరం సుగంధం వాసన వస్తుంది. ఎట్లా వస్తుంది? చాలామంది అంటారు చనిపోతే జ్ఞాని మళ్ళీ అవతారం తీసుకుంటారు అన్నారు. వాళ్ళు అవతారం తీసుకోరు, ఏం తీసుకోరు. జ్ఞానులు అయిన తర్వాత మళ్ళీ అవతారం తీసుకొని రావడం అనేది ప్రశ్న లేదు.
చాలామంది శంకరాచార్యుల వారు అవతారం, ఈయన శంకరాచార్యుల వారు అవతారం అండి అంటారు. అంటే ఆది శంకరాచార్యుల వారు మళ్ళీ అవతారం తీసుకొని వచ్చినట్లుగా వాళ్ళ గురువుల్ని చెప్పుకుంటూ ఉంటారు. మా గురువు గారు అచ్చం ఆది శంకరాచార్యుల వారు అవతారమేనండి అన్నారు. ఎవరు చెప్పారు నీకు? ఏ శాస్త్రంలో చెప్పబడింది? జ్ఞానులైనటువంటి వాళ్ళు మళ్ళీ అవతారం తీసుకోవడం ఉండదు. మళ్ళీ కాదు, అసలు అవతారం తీసుకోరు. అందుకని ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడకు ఎక్కడ. చాలామంది గురుభక్తి ఎక్కువైపోయి మా గురువు గారు వారి అవతారం అండి, మా గురువు గారు వీరి అవతారం అంటాడు, వీడొక అవతారం. అలా చెప్పుకోవడంలో ఒక ఆనందం వీళ్ళకి, అంతకంటే ఏం లేదు. వాళ్ళ అవతారం అని పుస్తకాల్లో రాసుకుంటూ ఉంటారు, ఇట్లా మా గురువు గారు ఫలానా అవతారం అన్నారు. మరి ఎవరు అవతారం తీసుకుంటారు? శంకరాచార్యుల వారు అవతారం తీసుకోరు, జ్ఞానులు అవతారం తీసుకోకపోతే మరి ఈ అవతారం ఏమిటి అంటే ఈశ్వరుడు మాత్రమే అవతారం తీసుకుంటాడు. అంతేగాని లోకల్ అవతారాలన్నీ నమ్మకండి. ఈశ్వరుడి అవతారమే అవతారం. కానీ మనకు లోకల్ స్ట్రీట్కి ఒక అవతారం ఉంది ఇప్పుడు. నేను ఆయన అవతారాన్ని ఈయన అవతారాన్ని అని చెప్పుకొని జనాలు డబ్బులు చేసుకుంటున్నారు, ఈ పిచ్చి జనాలు. కనుక అట్లాంటివన్నీ భ్రమలొద్దు. పరమాత్ముడే అవతారం తీసుకుంటాడు. రాముడు కృష్ణుడు అవతారమే, కానీ మళ్ళీ ఈ మధ్య లోకల్గా అవతారాలన్నీ అవతారాలు కాదు, ఎక్కడ చెప్పబడలేదు అవన్నీ కూడా. అట్లాంటి వాటి భ్రమంలో పడి అజ్ఞానాన్ని పెంచుకోవద్దు. శంకరాచార్యుల వారు అవతారం తీసుకోరు. జ్ఞాని చైతన్యం ఆ సమష్టి చైతన్యంలో కలిసిపోతుంది. ఆయన కారణ శరీరం సూక్ష్మ శరీరం ఈశ్వరుడిలో కలిసిపోతుంది. ఇంకంతే. స్థూల శరీరం పాంచభౌతికం కాబట్టి అది అలా గాలితో నిండిపోయి అందరి శరీరాలాగానే పడి ఉంటుంది, అంతే. ఇది విదేహముక్తి అయిపోయింది కదా. ఇప్పుడు జ్ఞాని గురించి జీవన్ముక్తి అయిపోయింది, విదేహముక్తి అయిపోయింది. తర్వాత సంగతి ఏమిటి అనేది చూస్తాం తర్వాత మంత్రంలో. 12వ మంత్రం. బ్రహ్మలో ఐక్యం చెందడం అంటే ఏమిటి అనే విషయాన్ని మనకు చెప్తున్నారు ఇప్పుడు. యాజ్ఞవల్కేతి హోవాచ యత్రాయం పురుషః మ్రియతే కిమేనం న జహాతీతి నామేతి అనంతం వై నామ అనంతా విశ్వే దేవాః అనంతమేవ స తేన లోకం జయతి. యాజ్ఞవల్కేతి హోవాచ. యాజ్ఞవల్కుల వారు అడుగుతున్నాడు, ఆయన ఆర్తభావుడు. ఈ జ్ఞాని అన్ని వదిలిపెట్టి వెళ్తాడా, ఇంకా ఆయన బాకీ ఏమన్నా మిగిలి ఉంటుందా ఆయనకి వెనకాల అని అడుగుతున్నాడు. జ్ఞాని సూక్ష్మ శరీరాన్ని స్థూల కారణ శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని స్థూల అన్ని వదిలిపెట్టేశాడు. ఆయన చైతన్యం సమష్టి చైతన్యంలో కలిసిపోయింది. కలవడం అంటూ లేదు, చైతన్యంలాగా ఉండిపోతుంది అంతే. మరి ఇంకా ఆయన పోయిన తర్వాత ఇంకేమీ ఉండదా అన్న? ఉంటుంది. 16 కళలు ఉన్నాయి. షోడశ కళ పురుషలో 15 కళలు కలిసిపోతాయి, ఒక కళ మాత్రం మిగిలి ఉంటుంది. ప్రశ్నోపనిషత్తులో చూసాం, ముండకోపనిషత్తులో చూసాం. షోడశ కళ పురుష అని. 16 కళల్లో నామ అనేది ఒక కళ. కళ అంటే ఒక డిజిట్ అంటారు. కళ అనేది ఒక డిజిట్. ఆ నామ అంటే ఏమిటి? ఆయన పేరు మిగిలి ఉంటుంది. ఫలానా జ్ఞాని, ఫలానా వారు. ఆయన శిష్యుల ద్వారా ఇప్పుడు శంకరాచార్యుల వారు చూడండి, ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాల కిందట ఆయన. ఇప్పటికీ అందరికీ సందేహమే, ఆయన ఎప్పుడు వారు, ఎప్పుడు పుట్టారు, ఏ సెంచరీ, ఎన్ని వేల సంవత్సరాలు అయిందంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఎప్పుడన్నా చెప్పనివ్వండి, ఆయన ఈ రోజుకి ఉన్నారా లేదా? ఏ రూపంలో ఉన్నారు? స్థూల శరీరంగా ఉన్నారా?
కారణ శరీరంగా ఉన్నారా, సూక్ష్మ శరీరంగా ఉన్నారా? ఏ రూపంలోనూ లేరు ఆయన. ఆయన పేరు మాత్రం ఉంది, నామం మాత్రం మిగిలి ఉంటుంది. నామం అంటే ఇక్కడ మనం పెట్టుకునే యూ షేపు వి షేపు నామం కాదు, పేరు. అందుకని ఎన్నిసార్లు శంకరాచార్యులు వారు అంటాను నేను క్లాసులో. అద్వైతం గురువులందరూ కూడా శంకరాచార్య అంటూనే ఉన్నారా లేదా? ఆయన శరీరం లేకపోయినా కూడా ఆయన జీవించే ఉన్నారు. ఇప్పటికీ ఆయన చెప్పినటువంటి భాష్యాల రూపంలో ఆయన చెప్పిన విషయాలు మనం చదువుకుంటూనే ఉన్నాం. మరి ఆయన రాసిన విషయాలు చదివినప్పుడు ఆయన పేరు చెప్పుకుంటామా లేదా? కనుక నామం అనేది మిగిలి ఉంటుంది, పేరు మిగులుతుంది. మన వాళ్ళు అంటుంటారు, అందుకే ఏదైనా తప్పులు చేస్తే ఒరే పేరు ఊరు లేకుండా పోతావురా అంటారు. ఏదైనా తప్పు చేస్తే ఊరు పేరు లేకుండా పోతావురా అంటే ఏంటి? వాడిని ఎవరు అనుకోరు. ఇంకా మంచివాడిని, మంచి వ్యక్తిని, ఆ వ్యక్తి పోయిన తర్వాత కూడా 10 మంది అనుకుంటారు. అనేక సంవత్సరాలు ఆ మనిషిని తలుచుకుంటారు. ఆహా, ఫలానా చేశాడు ఆయన, ఫలానా గొప్ప ఆయన. ఇప్పుడు రమణ మహర్షిని చూడండి, ఆయన పోయిన తర్వాత దశాబ్దాల తర్వాత ఆయన్ని తలుచుకుంటున్నారా లేదా? శంకరాచార్యుల వారిని తలుచుకుంటున్నారు. అలాంటి మహానుభావులందరినీ కూడా వాళ్ళ పేర్లు ఉంటాయి. మన తాత ముత్తాతల పేర్లు మనకు గుర్తుండవు, కానీ మహాత్ముల పేర్లు గుర్తుంటున్నాయా లేదా? మన తాతలు కూడా జ్ఞానులు అయి ఉంటే మనకు గుర్తుండేది, ఉండేవాళ్ళు. కనుక గొప్పవాళ్ల పేర్లు గుర్తుంటాయి, పేరు ఉంటుంది అని అర్థం. ఆ ఋషుల పేర్లు చూడండి, మనం చదువుతున్నాం కదా, ఋషులందరినీ ఇప్పుడు తలుచుకుంటున్నాం. జ్ఞానులు వాళ్ళ పేరుతో జీవిస్తూనే ఉంటారు ఎల్లప్పుడూ అని అర్థం అని చెప్తున్నారు ఇక్కడ ఈ మంత్రంలో. అత్ర అయం పురుషః మ్రియతే కిం ఏనం న జహాతి. దేన్ని వదిలిపెట్టకుండా ఈయన వెళ్ళిపోతాడు, దేన్ని వదిలిపెట్టి వెళతాడు. ఈ జ్ఞాని దేన్ని వదిలిపెట్టి వెళతాడంటే నామ ఇది, తన పేరును మాత్రం వదిలిపెట్టి వెళతాడు. చూసారా, తన పేరును మాత్రం వదిలిపెట్టి వెళ్తాడు. ఎందుకంటే అనంతం వై నామ. పేర్లు అనేటువంటివి వాటికి 1 2. ఆత్మకి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆత్మ అనేక రూపాల్లో ఉంది, అనేక పేర్లు ఉన్నాయి. విశ్వే దేవాహ, విశ్వే దేవులు అనేటటువంటి ఆ దేవతలు ఎలాగైతే వాళ్ళందరూ అధికారులు అన్నమాట, ఈ పేర్లకి అధికారులు వాళ్ళు ఆత్మభావంతో. ఇలా గనక మనం ఆ విశ్వే దేవాహ అంటే అనేక నామాలు కలిగినటువంటి అనేక మంది దేవతలని ఈ నామరూపంగా మనం ఉపాసన చేస్తే ఇటువంటి జ్ఞానం పొందడానికి అర్హులవుతారని చెప్పి చెప్పబడింది ఇక్కడ. ఆ తాత్పర్యం చూడండి, నామం అనంతం కాబట్టి దాన్ని ఆశ్రయించుకున్న విశ్వదేవులు కూడా అనంతంగానే ఉన్నారు. ఈ విధంగా అనంతత్వానికి అధికారులైన విశ్వదేవులు అంటే అనంతం అంటే పరబ్రహ్మం అధికారులుగా ఉన్నారు. వాళ్ళు ఈ నామ ప్రపంచం మొత్తానికి వాళ్ళు అధికారులుగా ఉన్నారు. ఎవరైతే ఉపాసన చేస్తారో అధికారులైన విశ్వదేవుల్ని ఆత్మభావంతో ఉపాసించి దర్శించి ఆ పురుషుడు అనంత లోకాలను పొందుతాడు అన్నాడు. అలాంటి నామాలను మనం తలుచుకుంటే మనం కూడా అటువంటి లోకాలను పొందుతాం. ఏ లోకాలు? ఇక్కడ అనంత లోకం అంటే బ్రహ్మం. ఏ లోకాలు అనుకోవద్దు మండి. ఓకే, తర్వాత మంత్రం చదువుతాం. 13వ మంత్రం. యాజ్ఞవల్కేతి హోవాచ యత్రాస్య పురుషస్య మృతస్యాగ్నిం వాగప్యేతి వాతం ప్రాణః చక్షురాదిత్యం మనశ్చంద్రం దిశశ్రోత్రం పృథివీ శరీరం ఆకాశ ఆత్మా ఓషధీలోమాని
వనస్పతీన్ కేశాః అప్సు లోహితం చ రేతశ్చ నిధీయతే కాయం తదా పురుషో భవతీతి. ఇంతవరకు ఒక భాగం. ఆహార నుంచి మరొక భాగం. మనం మృత్యుంజయ మంత్రాన్ని చదువుతాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్కమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఆ పరమశివుడికి త్రయంబకం అని పేరు. అటువంటి త్రయంబక శివుణ్ణి నేను ఆరాధిస్తాను. యజామహి పూజిస్తాను. సుగంధిం యజామహి అది కూడా ఆయన యొక్క విశేషణం. సుగంధిం ఆయన యొక్క గుణం. పుష్టివర్ధనం నాకు పుష్టిని వృద్ధి చేసేవాడు ఆయన్ని నేను పూజిస్తాను. దేనికి పూజిస్తాను? ఉర్వారుకమివ బంధనాత్ నన్ను ఈ దోసపండు ఎట్లాగైతే ఆ తీగ దోసపండు నుంచి విడిపడుతుందిట. ఉర్వారుకమివ అంటే దోసపండు తొడిమ తీగ నుంచి ఎట్లాగైతే వేరవుతుందో. ఎప్పుడు వేరవుతుందండి? పచ్చిగా ఉన్నప్పుడా, పండు అయినప్పుడా? అది తెలుసు కదా. అట్లాగే మన మనస్సు కూడా వైరాగ్యంతో వివేకంతో పండాలి. వివేకంతో వైరాగ్యంతో బాగా పండినప్పుడు, పక్వాన్ని పొందినప్పుడు ఈ యొక్క శరీరాలు మూడు కూడా మనల్ని అవే వదిలిపెడతాయి. మనం వదిలిపెట్టక్కర్లే, అవే వదిలిపెడతాయి. అదే తీగ వదిలిపెడుతుందిట కాయని. కాయ తీగని వదిలిపెట్టదు. పండు దోస పండు అంటారు చూసారా, దోస పండు తీగని వదలదు. తీగే దోస పండును వదులుతుంది. ఇంకెందుకు నా సంబంధం అక్కర్లేదు, నీకు నా నుంచి ఏమీ అవసరం లేదు, నువ్వు పండిపోయినావు, నా నుంచి నీకేం అవసరం లేదు కాబట్టి డిటాచ్ ఉంటుంది. అదేవిధంగా మనకు జ్ఞానం వచ్చిందనుకోండి, ఆత్మజ్ఞానాన్ని పొందితే, ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందుతాం? వివేక వైరాగ్యముల ద్వారా పక్వాన్ని పొంది, ఆ పక్వం ద్వారా మనం ఆత్మజ్ఞానం పొందితే ఈ శరీరాలు మూడు మనల్ని వదిలిపెట్టేస్తాయి. మనం వదిలిపెట్టక్కర్లా, అవే వదిలిపెడతాయి అని చెప్పి ఆ మంత్రం యొక్క మృత్యోర్ముక్షీయ మా అమృతాత్ మామృతాత్ నన్ను ముక్తుణ్ణి చేయవలసింది, ఈ మోక్షాన్ని పొందేట్లుగా నన్ను ఆశీర్వదించవలసినది అని. ఒక శ్లోకం ఉంది, మృత్యువు నుంచి ఎందుకు భయపడతా అన్నాడు. ఇప్పుడు అజ్ఞాని అయిన వాడికి ఈయన ఇంద్రియాలన్నీ, దేవతలు ఉన్నారు కదా, ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవత. ఈ లిస్ట్ అంతా అదే. ఆ లిస్ట్ ఏం చెప్పారంటే ఇప్పుడు మనం చదివిన వరకు అజ్ఞాని అయిన వాడి సూక్ష్మ శరీరం, ఆ ఒక్కొక్క సూక్ష్మ శరీరంలో ఒక్కొక్క దేవత ఉన్నది కదా, ఆ దేవత ఎక్కడికి వెళుతుంది అంటే ఆ ఇంద్రియాలలో ఉన్న దేవత అంటే ఇంద్రియ దేవత ఆ సమష్టి దేవతలో కలిసిపోతుంది. అది చెప్పబడింది ఇక్కడ. అజ్ఞానికి ఎందుకు భయం ఉంటుంది అంటే ఒక శ్లోకంలో చెప్తారు, మృత్యోర్భిభేతి కిం మూఢ. ఓ మూఢుడా, ఎందుకు మృత్యువు చూసి భయపడతావు నువ్వు? మృత్యు అంటే ఎందుకు నీకు భయం అని ఒక అతను అడుగుతున్నాడు. మృత్యోర్భిభేతి కిం మూఢ, నువ్వు భయపడుతున్నావు అని చెప్పి మృత్యు ఏమైనా పారిపోతుందా, వదిలిపెడుతుందా నిన్ను? మూఢం కిం న విముంచతి. ఓ మూఢుడా, నిన్ను మృత్యు వదిలిపెట్టదు. న విముంచతి, ఎందుకు? అజాతం నైవ గృహ్ణాతి. మృత్యువు నిన్ను వదిలిపెట్టదు. నువ్వు భయపడినంత మాత్రాన పాపం భయపడుతున్నాడులే అని చెప్పి వదిలిపెడుతుందా ఏమిటి మృత్యువు? ఎప్పుడు వదిలిపెడుతుందో తెలుసా మృత్యువు నిన్ను? అజాతం నైవ గృహ్ణాతి. నువ్వు నేను జన్మలేని వాడిని, నాకు మరణ ధర్మం లేదు అని తెలుసుకున్నప్పుడు అజాతం న జాయతే న మ్రియతే వా కదాచిత్.
జాతస్సి ధ్రువో మృత్యు అనేది ఒక శ్లోకం. పుట్టింది గిట్టుట కొరకే. శరీరం పుడుతుంది, శరీరం పోతుంది, కానీ ఆత్మనైన నేను పుట్టనే. అజాతం నైవ గృహ్ణాతి, అలా తెలుసుకున్న వాడిని మృత్యు పట్టుకోదు. కురుం యత్నం అజన్మని, నువ్వు ప్రయత్నం చెయ్యి, జన్మ లేనటువంటి ఒక స్థితిని పొందడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి అని చెప్పి శ్లోకంలో మనకు చెప్పబడుతోంది. అజాతం నైవ గృహ్ణాతి కురుం యత్నం అజన్మని. అందుకని జన్మ మృత్యు కోరల్లో పడకూడదు. పడకుండా ఉండాలి అంటే జ్ఞానం పొందాలి. జీవన్ముక్తి, విదేహముక్తి. లేకపోతే ఏమిటిట, మళ్ళీ ప్రారంధం బాకీ ఉంటుంది. సంచిత కర్మం కారణ శరీరంలో ఉంటుంది. కారణ శరీరం, సూక్ష్మ శరీరం మళ్ళీ వెయిట్ చేస్తూ ఉంటాయి. అర్థమైందా? నెక్స్ట్ జన్మ కోసం. మీకు కాదు, చాలామందికి. జ్ఞానం పొందే వాళ్ళకి ఉండదు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.